వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటక నాగమంగలలో గణపతి నవరాత్రుల తర్వాత వినాయక నిమజ్జన సమయంలో చెలరేగిన హింసాకాండ వెనుక కేరళకు చెందిన నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ హస్తమున్నట్లు తెలుస్తోంది. నాగమంగలలో హింసాకాండ కర్ణాటక రాష్ట్రంలో రాజకీయంగాను ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ సంఘటన ఉద్దేశపూర్వకంగా కొందరు రెచ్చగొట్టి చేయించిందని, కేరళకు చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని బీజేపీ, ఇతర హిందూ సంఘాలు ఆరోపించాయి. నాగమంగలలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి పోలీసులు 74 మంది వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో యూసఫ్, నజీర్ అనే ఇద్దరు వ్యక్తులున్నారు. వారు కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందినవారు. వారిద్దరికీ నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. దాన్ని బట్టి నాగమంగలలో జరిగిన హింసాకాండ బయట నుంచి వెళ్లిన వ్యక్తులు చేసిన కుట్ర అయి ఉంటుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యూసుఫ్, నజీర్ ఇద్దరు నాగమంగల ప్రాంతంలో కొంతకాలంగా నివసిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నాగమంగల తాలూకా అధ్యక్షులు అజిత్ ప్రసాద్ వెల్లడించారు. వాళ్ళిద్దరికీ పిఎఫ్ఐతో సంబంధాలున్నాయని, ముందస్తు ప్రణాళిక ప్రకారం నాగమంగలలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి అక్కడికి వారు వచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. హింసాకాండ జరిగిన రోజు నాగమంగలలోని ఒక మెడికల్ షాప్ నుంచి 200 మాస్కులు కొనుగోలు చేశారు. దాన్ని బట్టే హింసాకాండ వ్యవస్థీకృతంగా జరిగిందన్న సందేహాలు బలపడుతున్నాయి. నాగమంగలలో హింసాకాండ జరిగినప్పుడు కేరళకు చెందిన ముస్లింలు పెట్రోల్ బాంబులతో దాడులు చేశారని అజిత్ ప్రసాద్ ఆరోపించారు. అందుకే ఆ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఆరోపణలను, పిఎఫ్ఐ ప్రమేయంపై ఊహాగానాలను కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిపాడేసింది. జరిగిన ఘర్షణలకు పిఎఫ్ఐకి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు నిరూపించగలిగితే బలమైన సాక్ష్యాలేవీ లేవని మంత్రి చలువరాయస్వామి ప్రకటించారు. ఘర్షణల సమయంలో కేరళ నుంచి ఎవరూ రాలేదని, ఇక్కడి నుంచి ఎవరూ వెళ్లలేదని, అయితే కేరళ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నాగమంగలలో ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. ఈ హింసాకాండలో అతని ప్రమేయం ఉండవచ్చని అతన్ని అరెస్ట్ చేశారు అని చలువరాయస్వామి చెప్పారు. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఆ హింసాకాండ వెనుక ఏదైనా ఒక సంస్థ ప్రమేయం ఉందని చెప్పలేమన్నారు. హింసాకాండ ఎలా మొదలైందన్న దాని గురించి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వెలుగు చూశాయి. స్థానిక పోలీసులు ఆ రోజు పరిస్థితి సరిగ్గా హ్యాండిల్ చేయలేదని తెలుస్తోంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగమంగల ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ నిమజ్జనం రోజు ఊరేగింపులో భద్రతా విధుల కోసం వచ్చిన పోలీస్ రిజర్వ్ దళానికి ఆహారం ఏర్పాటు చేయలేదు. 24 డిస్ట్రిక్ట్స్ ఆర్మీడ్ రిజర్వ్కు చెందిన పోలీసులకు భోజనం కోసం బయటికి పంపించారు. వాళ్ళు బయటికి వెళ్లిన అరగంట తర్వాత హింసాకాండ చెలరేగింది. ఆ సమయంలో కేవలం 7 పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నందున వారు ఏమీ చేయలేకపోయారు. అల్లరి ముక్కలు, రాళ్లు, కర్రలు, కత్తులు, పెట్రో బాంబులు తదితర మారణాయుధాలతో హింసాకాండకు పాల్పడ్డారు. దాంతో గణనీయమైన స్థాయిలో విధ్వంసం జరిగింది. ఎన్నో దుకాణాలను తగలబెట్టేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న కొద్ది మంది పోలీసులు గాయాల పాలయ్యారు. రిజర్వ్ పోలీసులు వెనక్కి తిరిగి వచ్చే సమయానికి పరిస్థితి అదుపు తప్పిపోయింది. ఆ సంఘటనకు సంబంధించి హోంశాఖ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ని సస్పెండ్ చేసింది. ఇక నాగమంగల హింసాకాండ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలుగజేసింది. రాష్ట్రంలో మత సామరస్యం, శాంతి భద్రతల పరిస్థితి గురించి భయాందోళనలు వ్యాపించాయి. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా దర్యాప్తులో కొంత విషయాలు బయటపడే కొద్దీ వ్యవస్థల జవాబుదారీతనం గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిజంగా కూడా ఏదో ఒక కుట్రపూరితంగా జరిగింది, కాకపోతే పెట్రో బాంబు కానీ, రాళ్ళు కానీ, మాస్కులు కానీ ముందస్తుగా ఎందుకు చేసుకున్నారు? అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి భోజనాలను ఏర్పాటు చేయాల్సింది పోయి డ్యూటీలో ఉన్న, విధుల్లో ఉన్న పోలీసులను భోజనం కోసం ఎందుకు బయటకు తీసుకెళ్లారు? కరెక్ట్గా వాళ్ళు వెళ్ళిన అరగంటకే ఎందుకు జరిగింది? మనం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఆంజనేయ స్వామి జెండాలను వీకేయడం, సనాతన ధర్మం మీద దాడి చేయడం, ఇక ఇదే పార్టీకి సంబంధించి రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వాళ్ళ అనుచరులు జై పాకిస్తాన్ అనే నినాదాలు చేయడం, అలాగే రమేశ్వరం కెఫేలో బాంబ్ బ్లాస్ట్ జరగడం. అసలు ఏం జరుగుతోంది కర్ణాటకలో? భయం గుప్పెట్లో ప్రజలు బ్రతుకుతున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఇలాంటి విపత్కర సంఘటనలు సృష్టించాలి అని ముందస్తుగా కుట్రమన్నే వాళ్ళ మీద మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే కనీసం వేగవంతమైన దర్యాప్తును చేసి వాళ్ళకు సరైన శిక్ష వేయాలి. లేకపోతే ఇలాంటి నీచులు రెచ్చిపోతూనే ఉంటారు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ప్రతి వీడియోలో మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. బట్ సహాయం చేయడానికి చాలా అంటే చాలా తక్కువ మంది వస్తున్నారు. 0.00లలో అని చెప్పొచ్చు. మీరు చేసే చిన్న సహాయం
సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ నడిపించాలి అనుకునే ఆర్ వాయిస్కి మరింత బలాన్ని ఇస్తుంది. ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి సహాయం కూడా ఛానల్ని నిలబెడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత వైరల్ అవుతూ ఉంటాయి. ఎంత షేర్ చేస్తే మనం చెప్పాలి అనుకున్న విషయం అంతమందిలోకి వెళ్తుంది. అందులో కూడా ఈ ఛానల్కి అండగా నిలబడాల్సింది మీరే. మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. జై భారత్.